ఓకే. సో సత్యం గారు, అసలు ఈ టారిఫ్ విధానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డబ్ల్యూటీఓ రెగ్యులేషన్స్కి అనుగుణంగానే ఉన్నాయనుకోవాలా? గతంలో అసలు ఈ టారిఫ్స్ ను జీరో లెవెల్కి తీసుకురావాలని చెప్పేసి గ్లోబలైజేషన్ చేసుకొచ్చారు. ఏ దేశానికి ఆ దేశమైన రక్షణాత్మక వ్యాపారం చేస్తే వరల్డ్ గ్రోత్ రేటు 0 దగ్గర 0 to 1% మధ్య ఉంటుంది, అన్ని దేశాలు వెనకబడిపోతున్నాయి అని చెప్పేసి 91 తర్వాత ఇది తీసుకొచ్చారు. ట్రంప్ ప్రత్యేకమైనటువంటి ఫిలాసఫీ ఏమిటంటే ఈ టారిఫ్ చైనా ఇండియా ఈ తర్వాత చేసేద్దాం. అసలు ఎందుకు ఇంత ఉధృతంగా ఉంటున్నాడంటే, మా దేశంలో తయారు రంగం అంతా మూతబడి ఉంది, మొత్తం ఇతర దేశాల ఎక్స్పర్ట్ వచ్చి మా మార్కెట్ని ముంచెత్తుతున్నాయి. టారిఫ్లు విధిస్తే ఇతర దేశాల యొక్క వస్తు సేవల యొక్క ధరలు పెంచితే మా దేశంలో ప్రజలు కొనరు. అప్పుడు మా దేశంలో ఇప్పుడు మూతబడ్డ సంస్థలు, కొత్త వచ్చే సంస్థలతోటి మా దేశ ఉత్పత్తి పెరుగుతుంది, తయారీ రంగం పెరుగుతుంది, దాంతో మా దేశంలో డొమెస్టిక్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి ఉత్పత్తి పెరిగి మేము స్వయం పోషకం అవుతాం అని చెప్పేసి ఇప్పుడు ట్రంప్ యొక్క ఆశ. సెంట్రల్ థీమ్ అది. ఈ టారిఫ్లు అనేటువంటి చర్చ వచ్చినాక ఇతర దేశాల ధరలు పెంచి వదిలిపెడితే మా దేశంలో మా వాళ్ళు ఉత్పత్తి చేస్తారు, అది సెల్ఫ్ సఫిషియన్సీ అవుతుంది అనేది అసలు సెంట్రల్ థీమ్. రెండవది, ఇప్పుడు ఉదాహరణకు చిన్న ఎగ్జాంపుల్ వ్యూవర్స్కి అర్థం కావాలంటే, మన ఇంట్లో వంట చేసుకుంటే అదే ఖర్చు అవుతుంది, అనవసరంగా ఎందుకు శ్రమ, హోటల్స్ నుంచి తెప్పించుకొని తినటం తేలిక అని చెప్పేసి ఇవాళ అమెరికా గత 40 ఏళ్లుగా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని తప్ప వాళ్ళ తయారీ రంగాన్ని తీసేసేది. అయితే అది తెలుగు తక్కువతో చేయలే. దీని మీద పెట్టేటువంటి కాన్సన్ట్రేషన్ సర్వీస్ సెక్టర్ పెడితే, సర్వీస్ సెక్టర్ మీద ఎక్స్పోర్ట్స్ చేస్తే సర్వీస్ సెక్టర్ మీద గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది, లాభాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది దరిదాపు తయారీ రంగం అంటే చాలా రిస్క్తో కూర్చుకున్నటువంటి విషయం అని చెప్పేసి దాని నుంచి డైవర్ట్ అయింది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏమిటి అంటే, ఇతర దేశాల టారిఫ్ పెంచి వాటిని వదిలేస్తే డిమాండ్ తగ్గుతే మా దేశంలో స్వయంగా ఉత్పత్తి పెరుగుతుందని ఆయన అంచనా. ఇది ఒక అంశం. తర్వాత రెండవది, ఇవాళ డబ్ల్యూటీఓ వీటికి ఈ గ్లోబలైజేషన్కి అంగీకరించకపోతే కొన్ని దేశాలని వరల్డ్ బ్యాంక్ కండిషన్స్లో ఇరికించి సంతకాలు పెట్టించింది. మరికొన్ని దేశాలు ఘాట్ ఒప్పందం మీద సంతకాలు పెట్టించి డబ్ల్యూటీఓని ఏర్పాటు చేసింది. మనం కూడా బలవంతంగా కొన్ని వేల ప్రదర్శనలు జరిగినాయి ఘాట్లు జారొద్దని, వ్యవసాయక దేశం వద్దని. కానీ డబ్ల్యూటీఓ తయారు చేశారు, ఇవాళ మెంబర్ అయ్యాం, వాటి కండిషన్స్ని ఒప్పుకోవాలి అని చెప్పేసి ఇవాళ అనేకమైనటువంటి దేశాల్లో నిర్బంధం కొనసాగిస్తుంది. ఇప్పుడు వచ్చే వరకల్లా ఇతర దేశాలన్నీ 90 నుంచి ఇప్పటివరకు ఈ 35 ఏళ్ల కొన్ని దేశాలు టెక్నాలజికల్గా, కొన్ని దేశాలు చదువు పరంగా అభివృద్ధి అయినాయి. దానికి ఇండికేషన్ ఏమిటంటే, చైనా అమెరికాకు వ్యతిరేకంగా $361 బిలియన్ సర్ప్లస్ ఉంది. మామూలు సర్ప్లస్ కాదు, $361 బిలియన్ ట్రేడ్లో సర్ప్లస్ ఉంది. అట్లాగే ఇండియా కూడా మనము వాళ్ళు $30 బిలియన్ ఎగుమతి చేస్తే మనం $75 బిలియన్ ఎగుమతి చేస్తున్నాం. అంటే సర్ప్లస్ $45 బిలియన్ మన దేశం కూడా అమెరికా మీద పై చేయబడింది. ఇట్లా అన్ని దేశాల నుంచి ఎగుమతులు చేసినటువంటి దేశాలన్నీ సర్ప్లస్ అయ్యే వరకల్లా వాళ్ళ డాలర్ మీద ఒత్తిడి కొనసాగుతుంది, తర్వాత వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మీద ఒత్తిడి కొనసాగుతుంది. దీన్ని రివర్స్ చేయడానికి వాళ్ళ ట్రంప్ అధికారంలోకి వచ్చినాక టారిఫ్ రేట్లు పెంచుతామని పెంచుతున్నారు. ఇవి డబ్ల్యూటీఓ అనుగుణంగా మనం సబ్సిడీ ఇస్తేనే అగ్రికల్చర్ ఇంతకుముందు కోటేశ్వరరావు అన్నట్టుగా కంప్లైంట్ పెట్టారు. ఎందుకు కంప్లైంట్ పెట్టారు అంటే, మన సెల్ఫ్ సఫిషియన్సీ దెబ్బతీయటానికి మన వ్యవసాయ రంగం. 1966లో ఇదే భారతదేశం అమెరికా నుంచి PL 480 పబ్లిక్ లా 480 పథకం కింద గోధుమలు దిగుమతి చేసుకున్నాం. పబ్లిక్ 480 అంటే మనం దిగుమతి చేసుకుంటే డాలర్లు ఇవ్వాలి, కానీ మీరు రూపాయలు ఇవ్వండి అని మన కన్సెషన్ ఇచ్చి రూపాయలకే మనం దిగుమతులు చేసుకున్నాం. అటువంటి దేశం ఇవాళ మనం ఫుడ్ సెక్యూరిటీ సాధించిన ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తున్నాం. కాబట్టి మన ఆహార రంగాన్ని దెబ్బతీయటానికి అనేకమైనటువంటి ఎత్తుకళ్ళు యూరోప్ కానీ అమెరికా కానీ దరిదాపు ఈ ఘాటు అగ్రిమెంట్ నుంచి WTO ఎస్టాబ్లిష్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాయి. ఇవాళ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు మీరే చెప్పారు ఒక డిబేట్, ఇతర దేశాల మీద శంకాలు బెదిరించడం వల్ల మనకు అవకాశాలు వస్తాయని. మనకు అవకాశాలు వస్తాయి కానీ అవకాశాలను వినియోగించే క్యాపబిలిటీస్ మనకున్నాయి అనేది క్వశ్చన్ మార్క్. అంటే ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ చైనా ఉక్కు ఉత్పత్తిలో 161 మిలియన్ టన్స్ తోటి ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. రెండవ స్థానంలో భారతదేశం 12 మిలియన్ టన్స్ తోటి రెండవ స్థానంలో ఉంది. అమెరికా, రష్యా అన్ని 4-5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాయి. 3, 4, 5 స్థానాలు నేను కూడా 3-4 మిలియన్ టన్సే. సపోజ్ ఇప్పుడు
చైనా ఉక్కు టారిఫ్ పెంచి దాని ధర పెంచి అమెరికా మార్కెట్లో చైనా ఉక్కు అమ్ముడుపోని పరిస్థితి సృష్టించింది అనుకోండి, మనం 30-40 మిలియన్ టన్స్ మనం ఎగుమతి చేయగలమా అమెరికాకు? మన కెపాసిటీ 12 మిలియన్ టన్స్. ఎట్లా చేయగలం? అట్లా అన్ని వస్తువులకు వర్తిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు వస్త్రం ఉంది, చైనా బంగ్లాదేశ్ మనం పోటీ పడుతున్నాం అమెరికా మార్కెట్లో. మేడ్ ఇన్ చైనా, మేడ్ ఇన్ బంగ్లాదేశ్, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటాయి. అన్ని ఈ 3 దేశాలే. ఇప్పుడు మన కన్నా వాళ్ళకు 34% టారిఫ్, మనది 27% టారిఫ్. రిలేటివ్లీ ఒక 10% వాళ్ళ మీద ఎక్కువ ఉంది అనుకుందాం. వాళ్ళ వస్తువుల రేట్లు ఎక్కువ పెరిగినాయి. వాళ్ళు ఉత్పత్తి చేసేదాన్ని కూడా మించి, వాళ్ళు బంగ్లాదేశ్ చైనా ఎగుమతి చేసేదాన్ని మించి మనం ఉత్పత్తి చేసి వాళ్ళ లోటును పూరించేందుకు మనం ఎగుమతి చేయగలమా? మన దేశంలో వస్త్ర పరిశ్రమకు ఆ క్యాపబిలిటీ ఉందా అంటే అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్నాం. ఇప్పుడు అన్ని మూతపడతా ఉన్నాయి వస్త్ర పరిశ్రమలు, ఏది మనకు గిట్టుబాటు కాక. కాబట్టి మన దేశం తర్వాత తయారీ రంగంలో మన దేశం చాలా వీక్. ఇవాళ చైనా జీడిపిలో 30% తయారీ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ ఉంది. మన దేశంలో తయారీ రంగం యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో ఓన్లీ 16%. దరిదాపు కుదేలు అవుతుంది. రోజు రోజుకు తయారీ రంగం గత 40 ఏళ్లుగా ఎవరు ప్రయత్నం చేసినా అది పుంజుకోవట్లేదు. కాబట్టి వీక్ గా ఉన్నటువంటి మన తయారీ రంగం ఇతర దేశాలు డిస్కరేజింగ్ ఉన్నాయి కాబట్టి మనం ఎగుమతి చేయగలం అనేది పెద్ద ప్రశ్న. కాబట్టి అవకాశం రావటం వేరు, అందిపుచ్చుకోవటం వేరు. అందిపుచ్చుకోవాలంటే ఈ క్యాపబిలిటీస్ అన్ని ఉండాలి. కాబట్టి మన ఆశ పడుతున్న మనం ఊహలలో, అంటే ఒక హైపోథిసిస్, ఊహలలో వాళ్ళ దాంట్లో టారిఫ్స్ ఉండే కాబట్టి వాళ్ళ ధరలు పెరుగుతాయి కాబట్టి మనకు అవకాశాలు వస్తే మనకు అవకాశాన్ని ఉపయోగించుకునే స్థితిలో ఉండాలి. ఉదాహరణకు మనకు రెండిట్ల క్యాపబిలిటీ ఉంది. ఇప్పుడు ఒకటి ఫార్మా కంపెనీ నుంచి ఫార్మా ఎగుమతులు 4 లక్షల కోట్లు ఎగుమతి చేస్తున్నాం. అట్లాగే ఐటీ ఎక్స్పోర్ట్స్ 3 లక్షల కోట్లు ఎగుమతి చేస్తున్నాం. రేపు ఈ రెండింటికి అవకాశం వస్తే ఇంకొంత పెంచగలం. కాబట్టి అయితే మన ఫార్మా మీద కూడా వేస్తామని చెప్పేసి నిన్న ఒక హెచ్చరిక వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా ఏమిటంటే మన దేశం ఫార్మా మీద కనుక వేస్తే అది వాళ్ళకే నష్టం అవుతుంది కదా. వాళ్ళు అట్లా కాదుగా, వాళ్ళ ఉద్దేశం అది కాదుగా. వాళ్ళ దేశంలో ఫార్మా మార్కెట్ పెంచుకోవాలని, వాళ్ళ దేశంలో తయారీ రంగం పెంచుకోవాలని. ఇప్పుడు అమెరికా ఎందుకు తయారీ రంగంలో వీక్ ఉంది ఫార్మా అంటే పొల్యూషన్. వాళ్ళ దేశం పొల్యూషన్ కాకుండా అక్కడ తయారీ రంగం లేదు, ఫార్మసీ. ఇతర దేశం, మన దేశంలో ఫినిషింగ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంది. అంటే మనం ఉత్పత్తి చేస్తున్నాం, మనం పొల్యూట్ అయిపోతున్నాం. మనం తయారు చేసిన వాటిని వాళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ ఉండటానికి, పొల్యూషన్ ఫ్రీ కంట్రీ ఉండటానికి వాళ్ళు ఆ పని చేశారు. అయినా ఇప్పుడు మన ఎగుమతులు, మన ఫార్మా ఎగుమతులు ఎవరి మీద ఆధారపడి ఉన్నాయి? ఇన్పుట్స్ అన్ని చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. చైనా ఇన్పుట్స్ కన్నా ధరలు పెరిగితే మన ఫార్మా రంగం మూతపడుతుంది. కాబట్టి మనకు స్వయంగా ఉండి స్వయంగా ఎగుమతి చేసే క్యాపబిలిటీస్ ఎంత ఉన్నది, ఏ రంగంలో ఎంత ఉంది క్యాలిక్యులేట్ చేస్తే అప్పుడు తెలుస్తుంది మనం ఎంత ఉపయోగించుకోగలం అనేది.